హిందూ సంస్కృతి ఛానల్కు స్వాగతం. షోడశ సంస్కారాలలో మూడవదైన సీమంతం సంస్కారం గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒక పౌరాణిక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. దానికి సమాధానం తెలిసిన వారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రశ్న: మహాభారతం వ్యాస భగవానుడు చెబుతుండగా గణపతి ఎన్ని రోజుల్లో పూర్తి చేశారు? దీనికి సమాధానం నెక్స్ట్ వీడియోలో చెబుతాను. అలాగే నైవేద్యం పెట్టడానికి ఒక నైవేద్యానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. రోజు పెట్టే వీడియోలో ఒక్కొక్క నైవేద్యానికి ఆ పేరేమిటో మీతో చెప్తాను. ఈరోజు మామిడి పండు ఫలాన్ని నైవేద్యంగా ఏం చెప్తారు అంటే చూత ఫలం అన్న నైవేద్యం పేరుగా చెబుతారు. ఇంకా టైం వేస్ట్ చేయకుండా సీమంతం అంటే ఏమిటి, సీమంతం ఆ కాలంలో ఎలా చేసేవారు, సీమంతం చేయటం వల్ల ప్రయోజనం ఏముంది, ఇంకా గర్భవతి అయిన అమ్మాయి అలాగే ఆ అమ్మాయి భర్త ఏ పనులు చేయవచ్చు చేయకూడదు అని ఆసక్తికరమైన అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. సీమంతోనయనం, దీనిని సీమంతం అని కూడా అంటారు. కడుపుతో ఉన్న స్త్రీకి ఆమె భర్త మాత్రమే చేసే క్రియ ఇది. భర్త భార్య నుదుటిపై తన జుట్టును ఎడమ కుడి వైపున పాపిడిలాగా చేసి ఏది పంది ముళ్ళతో ఒక రేఖ గీస్తారు. దీన్నే సీమంతపు రేఖ అంటారు. ఇది ఎందుకు చేస్తారు అంటే మొదటి గర్భధారణ సమయంలో కొంతమంది రాక్షసులు పిండాన్ని తినాలి అని దాడి చేస్తారు. వారి నుండి రక్షించడానికి భర్త భార్యకు సీమంతపు రేఖపై లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు. దాని మంత్రాల అర్థం కూడా రాక్షసులను దూరం చేయటానికి అని ఉన్నాయి. ముందు గణపతి పూజతో మొదలుపెట్టి పూర్వీకులను ప్రసన్నం చేసుకునేందుకు నాంది వంటి కార్యక్రమాలు చేసి హోమం నిర్వహిస్తారు. హోమం నిర్వహించాక భార్యను హోమగుండానికి పడమర వైపు కూర్చోబెట్టి ముడి ఉదంబర పండ్లను, ఇవి సరి సంఖ్యలో ఉండాలి, అంటే 2, 4, 6, 8 అలా, ఇంకా 3 తెల్లని మచ్చలు ఉన్న ఏదు పంది ముళ్ళు లేదా 3 కుషగడ్డి, వీటిలో ఏ ఒక్కటైనా ఉపయోగించి భర్త భార్య పాపిడిని గీస్తారు. ఇలా చేస్తున్నప్పుడు భర్త మహావృతి అని జపిస్తాడు. ఆ సమయంలో భార్య మెడలో కుదుంబర చెట్టు యొక్క చిన్న కొమ్మ ధరిస్తుంది లేదా బార్లీతో చేసిన దండ ధరిస్తుంది. ఇలా ధరించడం సంతాన ఉత్పత్తికి చిహ్నం. ఆ సమయంలో ఆమె బియ్యం, నువ్వులు మరియు నెయ్యి మిశ్రమాన్ని చూస్తుంది. ఇలా చూడటం వల్ల సంపద, సంతానం మరియు దీర్ఘాయువు కూడా కలుగుతుంది. వీణ వాయించడం కూడా సీమంతంలో ముఖ్యమైన భాగం. ఆ గర్భవతి అయిన అమ్మాయి బ్రాహ్మణులతో వచ్చిన పెద్దవారితో ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆకాశంలో నక్షత్రాలు కనిపించే వరకు భార్య భర్త ఇద్దరూ మౌనంగా ఉండాలి. ఈ సమయంలో ఆ గర్భవతి అయిన భార్య దూడను తాకి భూర్భువస్వహ అని చెబుతుంది. ఈ సీమంత మంత్రాల అర్థం ఏముంది అంటే ప్రజాపతి ఈ విశ్వానికి ప్రభువు, ఈ విశ్వాన్ని సృష్టించిన వాడు, సంతానాన్ని కూడా ప్రసాదిస్తాడు. మన సంపదను వారసత్వంగా పొందడానికి, అలాగే మన సంపద ఎప్పటికీ క్షీణించకుండా ఉండాలని, అలాగే మన కోరికలన్నీ తీరాలని, పుట్టే పిల్లలు బలవంతులుగా చేయమని, గోత్రం వర్ధిల్లాలని, స్త్రీకి పరాక్రమవంతులు మరియు దీర్ఘాయువు గల సంతానం కలగాలని ఈ మంత్రాల అర్థంలో ఉంది. ఈ సీమంతం ఎప్పుడు చేస్తారు అంటే మొదటి గర్భం యొక్క 4వ నెలలో, 6వ నెలలో లేదా 8వ నెలలో చేస్తారు. ఈ సీమంతం 2వ గర్భంకి కూడా చేస్తారా అని అంటే అవసరం లేదు. మొదటి గర్భాన్ని సీమంతం శుద్ధి చేస్తే ఆ తర్వాత వచ్చే ప్రతి గర్భం కూడా స్వచ్ఛంగా ఉంటుంది. కాబట్టి 2వసారి సీమంతం అవసరం లేదు. ఈ సీమంతపు వేడుకల్లో చివర్లో అమ్మాయికి గాజులు వేయడం కూడా ఉంది. గాజులు వేయడంలో సైన్స్ కూడా ఉంది. గాజులు వేయడం వల్ల చేతులకు మసాజ్ లాంటి ప్రభావం కలుగుతుంది. ఇది రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. అలాగే గాజుల నుంచి వచ్చే శబ్దం వల్ల మెదడుకు ఒక రకమైన ప్రేరణ ఇస్తుంది. ఇది నరాల వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. గాజుల శబ్దం వల్ల తలనొప్పి కూడా తగ్గుతుంది. అలాగే ఈ గాజులు వేసుకోవడం వల్ల ఆ శబ్దాలు వచ్చినప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచి మంచి ఆలోచనలు రావడానికి కారణమవుతుంది. ఇది ఒక వైబ్రేషన్ థెరపీ లాగా కూడా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో కూడా చేతులకు గాజులు వేయడం వలన మన శరీరంలో శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది అని చెబుతారు. గర్భిణీ స్త్రీ చేయకూడని పనులు ఏమంటే ఏనుగు, గుర్రము, ఎద్దుల బండి వంటివి ఎక్కకూడదు. అలాగే పర్వతము, మేడ ఇంకా ఎత్తు ప్రదేశాలు కూడా ఎక్కకూడదు. పని ఎక్కువగా చేయకూడదు, అలాగే పరిగెత్తకూడదు కూడా. భస్మము, రోకలి, రోలు అలాంటి పనిముట్ల మీద కూడా కూర్చోకూడదు. నీటిలో కూడా మునగకూడదు. చెట్ల కింద కూడా నిలబడకూడదు. అలాగే ఎర్ర వస్తువులు, వేడి వస్తువులు తినటం, సాయంత్రం సమయంలో భోంచేయటం, ఇంకా చల్ల పదార్థాలు, కారము, పులుపు వంటి పదార్థాలు తినటం, జీర్ణం కాని వస్తువులు కూడా తినటం కూడా చేయకూడదు.
అలాగే పగలు పడుకొని రాత్రి మేల్కొనడం కూడా చేయకూడదు. ఇంకా భస్మము అంటే బూడిదతో, బొగ్గుతో, ఇంకా గోళ్లతో వాటితో గీతలు గీయకూడదు. జుట్టు విరబోసుకొని ఉండకూడదు. గొంతుకు కూర్చోకూడదు. ఇవన్నీ గర్భిణీ స్త్రీ చేయకూడని పనులు. ఇప్పుడు గర్భిణీ స్త్రీ అయిన వారి భర్త ఏ పనులు చేయకూడదు అనేది చూస్తే సముద్ర స్నానము, చెట్లు నరకడం, క్షవరము, శవం మోయటం, విదేశీ ప్రయాణం ఇవన్నీ చేయకూడదు. 7వ నెలలో క్షవరం, తీర్థయాత్ర, అలాగే ఎవరైనా చనిపోయి ఉంటే వారి ఇంట్లో భోజనం, ఇంటి నిర్మాణం, వివాహం, ఉపనయనం అలాంటివి కూడా చేయకూడదు. గర్భిణీ స్త్రీ కోరిన ఏ వస్తువైనా కూడా భర్త తప్పకుండా తెచ్చి ఇవ్వాలి. అలా తెచ్చి ఇవ్వడం వల్ల ఆ పుట్టే సంతానం దీర్ఘాయుష్కుడై ఉంటాడు. మీ విలువైన సమయాన్ని ఈ వీడియో కోసం కేటాయించినందుకు మీకు ధన్యవాదములు. మీకు ఈ వీడియో ఉపయోగపడితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.